అధికార పార్టీ కొమ్ముగాస్తే ఏపీ పోలీసుల గతే ఆంధ్రలో జరుగుతున్నది చూడండి. రాష్ట్ర పోలీసుల తీరు మార్చుకోండి. 22 రోజులైన సాగర్ గన్లు పూర్చరి రామచంద్ర రేవంత్ క్షమించి రైతులను కాపాడు అంటూ హరీష్ రావు మాట్లాడుతున్నాడు. సో పోలీసుల గురించి, పోలీస్ వ్యవస్థ గురించి మీరు మాట్లాడుతున్నారా? పోలీస్ వ్యవస్థనే మీకు తాబేదారులుగా వేసుకొని గత 10 సంవత్సరాలు పాలించారు కదా. ప్రభాకర్ రావు అనేటువంటి దొంగను మీ దానిలో పెట్టుకొని ఆ దొంగ వాడిని దొంగ తయారు చేసిందే మీరు. ఆ ప్రభాకర్ రావు అనేటువంటి ఎస్ఓటికి ఎవరైతే ఎస్ఓటి ఉన్నారో ఆయన తయారు చేసిందే మీరు కదా. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ వింగ్ అనుకుంటా, ఎస్ఐబి. సో దానిలో మీరు అనేక రకాలుగా ప్రతిపక్ష నాయకులకు సంబంధించినటువంటి ఫోన్లు ట్యాపింగ్ చేసి పెద్ద కుట్ర చేసింది మీరు కాదా? పోలీసులు వాడుకుంది మీరు కాదా? ప్రణీత్ రావు ఎవరు? భుజంగరావు ఎవరు? ప్రభాకర్ రావు ఎవరు? రాధాకిషన్ రావు ఎవరు? వీళ్ళందరినీ దొంగలుగా తయారు చేసింది ఈ పెద్ద గజ దొంగలు కదా. మీరు మాట్లాడుతున్నారా పోలీసుల గురించి, పోలీసుల తీరు గురించి? అసలు పోలీస్ వ్యవస్థను భ్రష్టు పట్టించిందే మీరు కదా. సిగ్గుండాలి హరీష్ రావు కొంచెం మాట్లాడడానికి. బాధ్యత లేకుండా మాట్లాడుతున్నావు నువ్వైతే. నెక్స్ట్, ఘాటెక్కిన ఉల్లి 15 రోజుల్లో ధర రెట్టింపు. సగటున కిలో ₹60. ఆదిలాబాద్లో 80. మహారాష్ట్ర కర్నూలు నుంచి తగ్గిన సరుకు సరఫరా. 4.7 లక్షల టన్నుల బఫర్ స్టాక్ విడుదల చేసినటువంటి కేంద్రం ఎగుమతులపై నిషేధం ఎత్తివేతే కారణం అంటూ ఒకరిని చూస్తాం. సో జాగ్రత్తగా ఉండండి. ఉల్లి రోజు రోజుకి ధరలు పెరుగుతూనే ఉన్నట్టు తెలుస్తూ ఉంది. జాగ్రత్తగా ఉండని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం.